పండగ వేళ సామాన్యులకు షాక్. కొండెక్కిన కోడిగుడ్లు, చికెన్ ధరలు ఒకేసారి భారీగా పెరుగుదల. సాధారణంగా మన దగ్గర కార్తీక మాసంలో చాలా మంది నాన్ వెజ్ తినరు. ఆ రోజుల్లో మాంసం ధరలు దిగి వస్తాయి. అయితే ఈసారి మాత్రం అందుకు విరుద్ధంగా జరిగింది. కార్తీక మాసంలో చికెన్ ధర పెద్దగా తగ్గలేదు. పైగా కార్తీక మాసం తర్వాత గడిచిన ఈ నెల రోజుల వ్యవధిలో చికెన్, కోడిగుడ్ల ధరలు భారీగా పెరుగుతున్నాయి. నెల క్రితం వరకు హైదరాబాద్లోని పలు చికెన్ సెంటర్లలో కేజీ స్కిన్లెస్ చికెన్ ధర 190 రూపాయల నుంచి 220 రూపాయలుగా ఉండగా ఇప్పుడు అది ఏకంగా 280 రూపాయల నుంచి 290 రూపాయల వరకు చేరింది. ఇక ఇయర్ ఎండ్, కొత్త సంవత్సరం వేడుకలు, సంక్రాంతి పండుగల నాటికి కిలో చికెన్ ధర 330 రూపాయలకి చేరవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. ఇక విషయంలోకి వెళితే ఒకవైపు గుడ్లు, మరోవైపు చికెన్, వీటి ధరలు సామాన్యులకు అందనంత ఎత్తులోకి వెళ్తున్నాయి. పండుగల సమయంలో సామాన్యుల జేబుకు చిల్లులు తప్పడం లేదు. సామాన్యులకు తక్కువ ధరలో అందుబాటులో ఉంటే వీటి ధరలు పెరగడం వారికి భారం కానుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరల కంటే కోడిగుడ్ల ధరలే భగ్గుమంటున్నారు. ఇక నాన్ వెజ్ ప్రియులకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఇప్పటికే కోడిగుడ్ల ధరలు పెరుగుతుండగా దానితో పాటు చికెన్ ధరలు కూడా భగ్గుమంటున్నాయి. త్వరలో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి లాంటి ప్రధాన పండుగలు వస్తుండటంతో వివిధ ప్రాంతాలకు కోళ్ల సరఫరా పెరిగిపోయింది. కొన్నేళ్ల క్రితం వరకు కూడా మాంసాహారం అంటే పండగలకు బంధువులు వచ్చినప్పుడు అన్నట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు పద్ధతి మారింది. వారం మొత్తంలో నాన్ వెజ్ తినే వారి సంఖ్య పెరుగుతోంది. ఇక ఆదివారం వస్తే చాలు దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో నాన్ వెజ్ ఉండాల్సిందే. ఆదివారం వస్తే చాలు చికెన్, మటన్, చేపలకు డిమాండ్ బాగా ఉంటుంది. మటన్ కేజీ ధర సుమారు 1000 రూపాయలకు చేరింది. దీంతో చాలా మంది చికెన్ కే ఓటు వేస్తున్నారు. అయితే గత నెల రోజులుగా చికెన్ ధర భారీగా పెరుగుతూ పోతోంది. ఆదివారం నాడు చాలా ప్రాంతాల్లో కేజీ చికెన్ ధర దగ్గర 300 రూపాయలకు చేరింది. వీటికి తోడు కోడిగుడ్ల ధర కూడా భారీగా పెరిగింది. దీంతో డిమాండ్ కారణంగా చికెన్ ధరలు పెరిగిపోతున్నాయి. దాణా ఖర్చులు పెరగడంతో కోళ్ల ఫార్మ్స్ నిర్వహణ కూడా యజమానులకు కష్టంగా మారిపోతోంది. దీంతో ధరల పెరుగుదలకు ఇది కూడా ఒక కారణంగా చెబుతున్నారు. గుడ్లు, చికెన్ ధరలు పెరగడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజల ఇంటి ఖర్చు పెరుగుతోంది. దీంతో పండగ వేళ సామాన్యులకు భారం తప్పడం లేదు. మరికొన్ని రోజుల పాటు ధరలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. నెల క్రిందట గుడ్డు ధర 5 రూపాయలుండగా ఇప్పుడు ఏకంగా 3 రూపాయలు పెరిగి 8 రూపాయలకు చేరింది. హోల్సేల్ మార్కెట్లో 7.50 అంటే 7 రూపాయల 50 పైసలుగా ఉండగా రీటైలర్లు 8 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఇక నాటుకోడి గుడ్డు ధర 15 రూపాయలు పలుకుతోంది. ఇక వీటితో పాటు చికెన్ ధరలు కూడా అమాంతం పెరిగాయి. నెలలోనే 100 రూపాయల మేర కేజీ చికెన్ ధర పెరిగింది. నెల క్రితం 190 రూపాయల నుంచి 200 రూపాయల మధ్య కేజీ చికెన్ ధర కొనసాగింది. ఈ నెల ప్రారంభంలో 230 రూపాయల వరకు చేరుకోగా ఆదివారం నాటికి 290 రూపాయలకు చేరుకుంది. దీంతో నెల రోజుల్లో 100 రూపాయల మేర చికెన్ ధర పెరిగినట్లయింది. పండగల సీజన్ కావడంతో చికెన్ కు ఫుల్ డిమాండ్ పెరగడం, డిమాండ్కి తగ్గట్టు కోళ్ల ఫార్మ్స్ నుంచి కోళ్లు రాకపోవడంతో ధరలు పెంచుతున్నారు. కోళ్లకు వేసే దానా ఖర్చులు కూడా భారీగా పెరిగాయి. అలాగే ఇతర ఖర్చులు కూడా పెరగడంతో చికెన్ ధరలు పెంచాల్సి వస్తుందని యజమానులు చెబుతున్నారు. అసలే త్వరలో పండుగల సీజన్ వస్తుండటంతో చికెన్ ఎక్కువగా తింటూ ఉంటారు. ఈ సమయంలో రేట్లు పెరగడం సామాన్యులకు భారం కానుందని చెప్పవచ్చు. మరో నెల రోజుల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని, ఆ తర్వాత ధరలు తగ్గే అవకాశం ఉంటుందని పౌల్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.